హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారా? మామూలుగా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది మీ అందరికీ సంస్కృత్ బేసిక్స్ చెప్పడానికి. అయితే నేనేం చేశాను, స్టార్టింగ్లో కొంచెం మీకు ఇంట్రెస్ట్గా ఉండడం కోసం కొన్ని వంటకాలు చేసి చూపించాను. అలాగే మా యానిగాడి వీడియోలు పెట్టాను. జనరల్గా కొన్ని టాపిక్స్ యాడ్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని ట్రై చేశాను. మరి మీరు ఎంతవరకు ఎంటర్టైన్ అయ్యారో తెలియదు, కానీ నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసింది సంస్కృత్ బేసిక్స్ మీకు నేర్పించాలని. అయితే సంస్కృత్ బేసిక్స్ నేర్పించే ముందు అసలు సంస్కృతం మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, సంస్కృతం అనేది దేవభాష. దట్టు మనం హిందువులం, భారతదేశంలో ఉన్నాం. మనం దైవాన్ని చాలా ఎక్కువగా నమ్ముతాం. కాబట్టి దేవభాష అయిన సంస్కృతాన్ని మనం నేర్చుకోవడం ఎంతైనా సముచితం. అంటే సముచితము అంటే ఎలా చెప్పాలి, సముచితం అంటే కరెక్ట్ అని అర్థం. ఓకేనా? మనం హిందువులం కాబట్టి సంస్కృతాన్ని నేర్చుకోవడం ఎంతో కొంత కరెక్ట్. అయితే ఈ సంస్కృతాన్ని నేర్చుకున్నందువల్ల ఏంటి ఉపయోగాలు అంటే, సంస్కృత్ అనేది వెరీ పవర్ఫుల్ లాంగ్వేజ్. ఎందుకని? దేవభాష కాబట్టి, పూర్వం దేవతలు మాట్లాడుకునేవాళ్ళు కాబట్టి ఆ భాష చాలా పవర్ఫుల్. మరి సంస్కృతాన్ని నేర్చుకుంటే అసలు ఎందుకండి, మన ఇండియన్ లిటరేచర్ అంతా చూడండి, భారతం, భాగవతం, రామాయణం, ఇతిహాసాలు, వేదాలు, వేదాంగాలు ఏది తీసుకున్నా సరే, మనం ఇంట్లో పూజ చేసుకోవడానికి పంతుల్ని పిలిస్తే ఆ పూజా విధానం కూడా సంస్కృతంలోనే ఉంటుంది. ఆయన తెలుగులో అయితే చదవడు కదా, సంస్కృతంలోనే ఉంటుంది. కాబట్టి మన హిందూ లిటరేచర్ అంతా కూడా, భారతదేశానికి సంబంధించిన హిందూ లిటరేచర్ అంతా కూడా సంస్కృతంలోనే ఉంది. ఎందుకండి సంస్కృతంలో ఉంది అంటే, పూర్వం వాడుక భాష ఇది. వాడుక భాష అంటే అందరూ మాట్లాడుకునే భాష. ఓన్లీ దేవతలు కాదండి, పూర్వం ఇన్ ఏన్షియంట్ డేస్ ఆల్ యూజ్డ్ టు టాక్ ఇన్ సంస్కృత్. అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో రాసిన పుస్తకాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమైనా రాయాలనుకోండి, ఒక కవితో, ఒక గేయమో, ఒక రచనో చేయాలనుకోండి, ఒక పొయిటరీ రాయాలంటే మనం ఏ లాంగ్వేజ్లో రాస్తాం? మనకు తెలిసిన ఇంగ్లీష్లోనో, మనకు తెలిసిన తెలుగులోనో రాస్తాం కదా. పూర్వం రోజుల్లో అంతా సంస్కృతంలో ఉంది అంటే అర్థం ఏంటి? అందరూ సంస్కృతమే మాట్లాడుకునేవాళ్ళు. ఆ భాషలోనే అన్నీ ఉన్నాయి. అర్థమైందండి? మన లిటరేచర్ అంతా సంస్కృతంలో ఎందుకుంది అంటే, పూర్వం వాడుక భాషగా సంస్కృతం ఉండేది కాబట్టి. ఓకేనా? కాబట్టి అన్నీ, మన లిటరేచర్ అంతా కూడా సంస్కృతంలోనే ఉంది. కాబట్టి బీయింగ్ ఎన్ ఇండియన్, దట్ టు ఏ హిందూ, వీ హ్యావ్ టు లెర్న్ సంస్కృత్. భారతదేశంలో ఉంటూ భారతీయులమైండి, హిందువులమైండి సంస్కృతం నేర్చుకోకపోతే అర్థం లేదు. కాబట్టి మన సంస్కృతాన్ని నేర్చుకోవాలి. మనకు ఇప్పుడు ఎంగేజ్లో, కాలేజ్ గోయింగో, స్కూల్ గోయింగో పిల్లలకి ఇప్పుడు మనకు ఉపయోగపడదు అని మీరు అనుకుంటున్నారేమో. కాదండి, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మీకు విషయం తెలుసా? మా పిల్లలు, నేను సంస్కృత్ టీచర్నని, మా పిల్లలు సంస్కృతం ఉన్న స్కూల్లో చదువుకోవాలని వాళ్ళు కేంద్రీయ విద్యాలయంలో జాయిన్ అయ్యారు. అలా కేంద్రీయ విద్యాలయంలో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి సంస్కృతంతో పాటు అన్ని సబ్జెక్ట్స్ మీద పట్టు వచ్చింది. అంటే హిందీ తెలుస్తుంది వాళ్ళకి, సంస్కృత్ నేర్చుకున్నారు. ఆల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ వాళ్ళలో డెవలప్ అవడం వల్ల వాళ్ళు చక్కగా జీవితంలో సెటిల్ అయ్యారు. కాబట్టి మనం ఎప్పుడైతే సంస్కృతాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తామో, డెఫినెట్గా మనం ఇతర లాంగ్వేజెస్ ఏవి నేర్చుకున్నా సరే ఆ లాంగ్వేజెస్ అన్నీ మనకు బాగా వచ్చేస్తాయి. సంస్కృతంలో ఆ పవర్ ఉంది. ఓకేనా? అంతేకాకుండా సంస్కృతం దేవభాష. దేవభాషని మనం ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం శ్రద్ధగానే, భక్తితోనే నమస్కారం చేస్తాం తప్ప అల్లరి చిల్లరగా ఉండం కదా. భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా భక్తి ప్రపత్తులతో ఉంటాం. చాలా ఒక ఆలయానికి వెళ్ళాం, ఒక సాయిబాబా ఆలయానికో, లేదంటే ఒక వెంకటేశ్వర స్వామి గుడికో, లేదా అమ్మవారి గుడికో వెళ్ళాం అనుకోండి. వెళ్ళినప్పుడు మనం చాలా భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుంటాం, మన కోరికలన్నీ కూడా నివేదించుకుంటాం దేవుడికి. కాబట్టి సంస్కృతాన్ని నేర్చుకునేటప్పుడు కూడా అదే భక్తితో, అదే శ్రద్ధతో కనుక మనం నేర్చుకుంటే మనకు ఇతర లాంగ్వేజెస్ అన్నీ చాలా ఈజీగా వస్తాయండి. సంస్కృతంలో ఆ పవర్ ఉంది. అంతేకాకుండా మన ఇంటెలిజెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మనం కొద్దిగా తెలివి తక్కువ వాళ్ళం అనుకోండి, సంస్కృతాన్ని నేర్చుకోవడం వల్ల ఆ స్థాయి అనేది కంపల్సరీగా, డెఫినెట్గా పెరుగుతుంది. అలా పెరగడం వల్ల మనం చాలా సబ్జెక్ట్స్ ఈజీగా నేర్చుకొని మన జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సంస్కృతాన్ని అందరూ నేర్చుకోవాలి. అంతేకాకుండా సంస్కృతం భారతీయ
సంస్కృతం అనేది భారతదేశంలో పుట్టిన లాంగ్వేజ్, భారతీయ సంస్కృతిలో ఒక పట్టున్న లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవడం ఎంతైనా అవసరం అని నా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా అందరూ సంస్కృతాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టే ప్రయత్నం చేయండి. ఇవాళ సొసైటీలో మన ఆలయాల మీద, మన మీద ఎక్కడ చూసినా చాలా దాడులు జరుగుతున్నాయి కదండి. అవన్నీ కూడా అరికట్టాలంటే మనం ముందు స్ట్రాంగ్గా ఉండాలి. హిందువులం ఎప్పుడైతే కలిసికట్టుగా ఉండి మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో అలాంటివన్నీ జరిగే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. అలా జరుగుతున్నాయంటే ఎక్కడైనా ఏదైనా అది వాళ్ళ అవివేకం, అజ్ఞానం అనుకోవాలి, అంతే కదా. ఎవరి దైవం వాళ్ళ గొప్పది. కాబట్టి మనం ఖచ్చితంగా మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను, మన కల్చర్ను నిలబెట్టే పనులు మనం ఖచ్చితంగా చేయాలి. అందులో సంస్కృతాన్ని నేర్చుకోవడం కూడా ఒకటి. కాబట్టి అందరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. రేపటి నుంచి మనం చక్కగా అన్ని నెమ్మదిగా మొదలు పెట్టుకుందాం. ఓకేనండి. ఇంట్రడక్షన్ మీకు నచ్చితే, సాంస్క్రిట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్కి సంబంధించి ఇంట్రడక్షన్ మీకు నచ్చితే, నా వివరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.